భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. టీడీపీ బాబు గారు అమిత్ షాతో భేటీ అయిపోయింది. ఎందుకు వెళ్ళారు అంటే నాకు అది సుజనా చౌదరి, దగ్గుపాటి పురంధరేశ్వరి, సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అంటే వీళ్ళు మెయిన్గా సుజనా చౌదరి రమేష్ వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం గిఫ్ట్ కింద బీజేపీకి పంపించింది. కానీ వాడు తెలుగుదేశం భావజాలం ఎక్కడా వదులుకోలేదు. మరి పురంధరేశ్వరి గారు కూడా కొంచెం తెలుగుదేశం మీద మక్కువ ఉండొచ్చు, పైకి చెప్పకపోయినా. సో ఇదండి, వీళ్ళందరూ కలిపి లాబీ చేసి అమిత్ షా చేత అలయన్స్కి ఒప్పించి బాబు గారిని పిలిపించారు. ఇదొక యాంగిల్. ఇంకోటి, ఆ అలయన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమడుగుతారు? 50% అంటే వాళ్ళు టీడీపీకి 50%, బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ అంటే జనసేన 50% అని అడుగుతున్నారు అని సంకేతాలు వస్తాయి. బీజేపీ అలా అడుగుతుందని ఏంటి, 50% టైంలో కూడా సీఎంషిప్ షేర్ అంటే పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు సీఎం, పవన్ కళ్యాణ్ బీజేపీకి కలిపి 50% ఎమ్మెల్యే సీట్స్, 50% ఎంపీ సీట్స్, ఇది వాళ్ళు అడగబోతున్నారు అని చెప్తాను పైకి. కానీ అలా టీడీపీ యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు కదా. చేస్తే మరి టీడీపీకి ఆధిపత్యం, ఫుల్ ఆధిపత్యం రాదు, అంటే కంట్రోల్ ఓవర్ అదర్ పార్టీస్. ఇప్పుడు ఆ కంట్రోల్ వచ్చేస్తే ఇంక దున్నేస్తాడు. చంద్రబాబు నాయుడు ఎవరిని అనగదొక్కేస్తాడు, దిగిరాడు. మళ్ళీ 2014 టైప్లో ఒకసారి సీఎం అయ్యాగానే ఇంకా ఎవరిని పడిచోడు, బీజేపీని పడిచోడు, పవన్ కళ్యాణ్ని పడిచోడు. కాకపోతే ఇప్పుడు కొంచెం సినారియో మారింది. ఆయనకి అవసరం బీజేపీతో ఎంతైనా ఉంది. ఒక అవసరం ఏంటంటే కేసులో బిగుస్తున్నాయి. అది మరి ఎంతమటుకు బీజేపీ హెల్ప్ చేస్తుంది, బీజేపీతో ఉండడం వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అది అన్నది మనకు తెలియదు కరెక్ట్గా. ఇంకోటి, ముగ్గురు కలిపి వెళ్తే కానీ గెలవడం కష్టం అని ఆయన అనిపిస్తుంది. ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి అంటే 2014ని రిపీట్ చేద్దామని ఆయన ఆశ. కాకపోతే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఉందండి. ట్రస్ట్ ఫ్యాక్టర్ అంటే ప్రజలు బాబుని నమ్మట్లేదు, అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మలేదు. అదే ట్రస్ట్ ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ కింద ఉంది. ఆయన నమ్ముతున్నారు, ఆయన చెప్పినవన్నీ చేశాడు, నవరత్నాల్లో చాలా మటుకు చేసినట్టే అనిపిస్తుంది. అది ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో మరి 2014 రిపీట్ చేయడం అవుతుందా అంటే ఒక పాసిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు జగన్ మన పవన్ కళ్యాణ్ కాపుల సామాజిక వర్గం గట్టిగా కృషి చేసి మన వాడు 2.5 ఏళ్ళ కింద వస్తాడు కదా అని చెప్పి దిగితే ఏమైనా అవకాశం ఉంది. కాకపోతే మరి ఇతను మాట మీద ఉంటాడా? ఆ మాట ఇస్తాడా? 5 ఏళ్ళకి 2.5 ఏళ్ళు పవర్ షేరింగ్ ఇస్తాడా? 50% సీట్లు ఇస్తాడా అదే మన చంద్రబాబు నాయుడు అన్నదే $1 బిలియన్ క్వశ్చన్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.